హే ఎవ్రీవన్, రెడీ టు డిస్పాచ్ అండి. ఈ శారీస్, ఈ బ్లౌజ్ వర్క్స్ అన్నీ కూడా ఇది ఒక క్లయింట్‌కి చేశాము. సో, ఈ శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్. మీరు మీ ఊర్లల్లో ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు కొంచెం డిఫరెంట్‌గా, యూనిక్‌గా కనిపించాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ శారీస్ అన్నీ కూడా ఇలా చూస్ చేసుకుంటే చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది. ఇది ప్యూర్ టిష్యూ చందేరి అండి. ఇందులో కలర్స్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో, ఫ్యూ ఆఫ్ దెమ్ ఆల్రెడీ పిక్ చేసుకున్నారు. కలర్స్ కూడా ప్యూర్ చందేరి టిష్యూ పట్టు. సో, ఇది ప్రైజింగ్ డీటెయిల్స్ అవన్నీ కావాలి అంటే నాకు ఇన్బాక్స్ చేయండి. దీనికి మనము బ్లౌజ్ ఏం చేసాము అంటే లైక్ రన్నింగ్ బ్లౌజ్ ఇవ్వకుండా ఈ రన్నింగ్ బ్లౌజ్ని ఇందులో శారీలోనే ఉంచేసేసి సో బాందిని వచ్చిన బ్లౌజ్ని తీసుకొని ఇలా సింపుల్ మగ్గం వర్క్ ఇచ్చాము. ఎందుకంటే ఆల్రెడీ ఇది శారీ ఆల్ ఓవర్ ఉంది అండ్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ ఉంది. మీరు చూస్తే హ్యాండ్స్కి ఇలా స్కాలపింగ్ ఇచ్చేసి నెక్ కూడా స్కాలపింగ్ ఇచ్చాము. బ్యాక్ చూస్తే హై నెక్ ఇచ్చాము ఈ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ ఇది ప్యూర్ జార్జెట్ శారీ అండి. ఈ శారీస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, మన ఇన్స్టా పేజ్లో కూడా ఉంటుంది. దీనికి వచ్చేసి రన్నింగ్ బ్లౌజే చేసాము. ఇది ఏంటి అంటే మల్టీ కలర్స్ శారీలో ఉన్నాయి కదా, సో మల్టీ కలర్స్ కర్టానా యూజ్ చేసాము. స్లీవ్స్కి చూస్తే మీరు స్లీవ్స్కి కూడా సింపుల్గా ఇలా వర్క్ ఇచ్చాము, మల్టీ కలర్స్ యూజ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి సింపుల్ డోరీ. అండ్ నెక్స్ట్ ఇది బ్యూటిఫుల్ రాజ్కోట్ పటోలా, ప్యూర్ పటోలా శారీ అండి. సో ఈ పటోలా శారీకి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాము, బికాస్ రన్నింగ్ బ్లౌజెస్ ఇలా సేమ్ కలర్స్ ఇష్టం లేదు క్లయింట్కి, అందుకనేసి ఇది ప్యూర్ రా సిల్క్ తీసుకున్నాము మనము. మీరు చూస్తే శారీలో కూడా గ్రీన్ హైలైట్ అయి ఉంటుంది అక్కడక్కడ. సో గ్రీన్ కలర్ బాడీకి ఇచ్చేసేసి అండ్ స్లీవ్స్కి వచ్చేసేసి శారీలో ఉన్న బ్లౌజ్ని మనం యూజ్ చేసాము. స్లీవ్స్ మొత్తం ఇలాగా శారీలో ఉన్న బ్లౌజ్కి మగ్గం వర్క్ ఇచ్చేసేసాము. అది కూడా మల్టీ కలర్ యూజ్ చేసాము. ఎక్కువ వైట్గా కనిపించొద్దు అనేసి మనము పళ్ళులో గోల్డ్ జరీ ఉంది, సో గోల్డ్ కూడా అక్కడక్కడ టచ్ అప్ ఇచ్చాము. ఇది మీరు మిక్స్ అండ్ మ్యాచ్గా కూడా బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చండి.